అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడంతో కరువు విలయతాండం చేస్తుంది. రాష్ట్రంలో సాగునీరు దేవుడెరుగు, తాగునీరు కూడా కష్టంగా మారిపోయింది. అడుగంటిపోయిన భూగర్భ జలాలతో ప్రధాన ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్లో కూడా నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. 590 అడుగులకు గాను 508 అడుగులు మాత్రమే ఉండడంతో తాగునీరు కూడా కష్టంగా మారింది. అలాంటి సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రత్యేకంగా కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి మోటార్లను బిగించి సాగునీరు పక్కకు పెడితే తాగునీరు మాత్రమే అందించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎలాంటి మరమ్మతులు చేస్తుంది, తాగునీరు అందించేందుకు ఎలాంటి మోటార్లను బిగించారు, వాటితో తాగునీరు ఎలా అందిస్తున్నారు చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మొత్తం ఎండిపోయింది. వాటర్ కూడా సఫిషియెంట్గా లేకపోవడంతో హైదరాబాద్ జంట నగరాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీరు అందించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి వాటర్ లేకపోవడం ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయేది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో ఏవైతే ఐరన్కు సంబంధించిన రాడ్స్ ఉన్నాయో ఇవంతా కూడా కనిపించేవి కావు, నీటిలో మునిగిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు మొత్తం కూడా తేలి ఉన్నాయి. ఇంకా ఈ వర్షాలు లేకపోవడంతో ఈ మోటార్లను బిగిస్తున్నామన్నారు. ఒకసారి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, మామూలుగా ఈ వాటర్ బాగుండేది కదా వర్షాలు ఉంటే, ఏది అంతా కూడా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లే ఉంటుందా లేకపోతే బ్యాక్ వాటర్? 19లో పెట్టినాము, 2019లో. తర్వాత ఇప్పుడే అవసరం పడిందండి మోటార్ పెట్టడానికి, వర్షాలు లేనందుకు. లేకుంటే రెగ్యులర్గా అయితే అవసరం లేకపోతుండే. 2019 తర్వాత ఇప్పుడే మళ్ళీ పెట్టడం. ఎట్లుంటుంది సార్ ఇక్కడ పంపింగ్ ఎట్లుంటుంది? మామూలు జనరల్గా అయితే ఈ మోటార్లతో సంబంధం లేకుండా కామన్ టైంలో వర్షాలు సఫిషియెంట్గా ఉంటే పంపింగ్ ఎట్లుంటుంది? డైరెక్ట్ గ్రావిటీలో వెళ్ళిపోతుందండి. ఇక్కడికి నుంచి మన పుట్టంగండి ఉంది కదా, పుట్టంగండి నుంచి వాళ్ళు ఆ కంపెనీ బ్యారేజ్కి ఎలిమెంటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేస్తామండి. అక్కడ 18 మెగావాట్స్ 4 పంపులు ఉన్నాయి. ఆ పంపులు ఈచ్ వచ్చేసి 600 క్యూసెక్స్ అండ్ 2400 క్యూసెక్స్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి నల్గొండ డిస్టిక్కి ప్లస్ మన కృష్ణా డ్రింకింగ్ వాటర్కి 560 క్యూసెక్స్ తీసుకుంటాం. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే వాటర్ లెవెల్ 510 దాకే దాని యొక్క MDL మన సాగర్ రిజర్వ్ అది MDL 510. దానికంటే 506 దాకా పుట్టంగని పంపులు లిఫ్టిగేషన్ పంప్స్ నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత మేము లిఫ్ట్ చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళు నడుపుతారు. జనరల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 510 అడుగులకు తక్కువ నీళ్ళు ఉంటే నీటిని వినియోగించుకోవద్దు అంటారు. కానీ అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించుకోవాలనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు వచ్చినాయి అన్నట్టేనా? అవునండి. ఇప్పుడు 506 వస్తే ఆ పంపులు కూడా ఆపేస్తారంట. అప్పుడు మనం ఏంటంటే బండి వేసుకొని ఇక్కడ ఒక 25 మీటర్స్ లెంత్ 6 మీటర్ పెడుతూ బండి వేస్తాం. ఈ గ్యాబెన్స్ శాండ్ బ్యాగ్లతో ఆనకట్టలా కట్టి ఈ నీళ్ళు లిఫ్ట్ చేసి అటు ఇస్తుంటాం. ఆ తర్వాత చేస్తుంటారు. ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ ఇది 510కి వచ్చింది. 510 నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫర్దర్ ఈ 900 క్యూసెక్స్ అవసరం అవుతుంది 2 పంపులు నడవడం కోసం. దానికోసం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ 10 పంపులకు ఏర్పాటు చేస్తున్నాము. అందులో 600 హెచ్పీలో ఒక 5 పంపులు, 300 హెచ్పీలో ఒక 5 పంపులు ఈ వారం ఎండ్లోగా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 crores అవుతుంది. లాస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ 2016లో ఒకసారి, 2017లో, 2018, 2019లో పెట్టడం జరిగింది. లాస్ట్ 4 yearsలో అవసరం పడలేదు. లెవెల్స్ మెయింటైన్ అయినాయి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో. ఇప్పుడున్న డ్రాట్ సిచ్యువేషన్ కారణంగా ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఎమర్జెన్సీ అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికి గాను మేము మా డిపార్ట్మెంట్ పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కనుక వస్తే ఇక్కడ ఉన్న వాటర్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంటాయి ప్రాజెక్టుకి. అవి వెళ్ళిపోకుండా అధికారులు సేఫ్టీగా రాళ్లతోటి ఇట్లా కడతారు. ఈ రాళ్లను అడ్డుకట్టగా వేసి ఆ తర్వాత శాండ్ వేస్తారు. మొత్తం కూడా ఇసుక కట్టలను వేసి నీరు ఇటు పోకుండా, ఇటు నీరు అటు పోకుండా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డుకున్న తర్వాత నీటిని వినియోగించుకుంటారు. ఇంకా తాగునీటి కోసం కొత్తగా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మోటార్లు బిగిస్తున్నారు. ఆ మోటార్ల పరిస్థితి ఎట్లుంది, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్కి వచ్చేటప్పటికి దాదాపు కిలోమీటర్ నుంచి చిన్న రోడ్డు యాక్సెస్ ఉంది. అది నిజంగా కూడా వాటర్ ఉంటే ఆ రోడ్డు కూడా ఉండేది కాదు. కానీ పూర్తిగా నాగార్జున సాగర్లో నీటి కొరత ఉండడంతో, డెడ్ స్టోరేజ్లో ఉండడంతో మొత్తం కూడా రోడ్లన్నీ కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా తేలినాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ జంట నగరాలకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీరు అందించేందుకు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇవే మోటార్స్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అది 300 హెచ్పీకి సంబంధించిన మోటార్ని బిగిస్తున్నారు. అట్లాంటివి ఇక్కడ ఈ పక్కకి ఏదైతే ఉందో ఇది 600 హెచ్పీకి సంబంధించిన మోటార్స్. మొత్తం కూడా దాదాపు 10 మోటార్లను బిగించి
3 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీరుని అందించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మరికొన్ని రోజులలో ఈ వర్క్ పూర్తవడంతో పాటు ఇక్కడి నుంచి అక్కంపల్లి బ్యారేజ్కి వాటర్ని డంప్ చేస్తారు ఈ మోటార్ల ద్వారా. తాగునీటి సమస్య పరిష్కారానికి ఏవైతే మోటార్లు బిగిస్తున్నారో ఆ మోటార్లకు ప్రధానంగా కూడా విద్యుత్ అనేది కావాలి. ఆ విద్యుత్కు సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ ఈ లైన్ చూద్దాం ఒకసారి. ఏవైతే ఇవంతా కూడా పవర్ లైన్, ఈ పవర్ లైన్కు సంబంధించి మనం నిలబడ్డ ప్రాంతం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ కనుక సఫిషియెంట్లీగా ఉంటే ఈ ప్రాంతం మొత్తం నీటితోటి మునిగిపోతుంది. ఈ కరెంటు పోల్లకు సంబంధించి కూడా ఇవన్నీ పూర్తిగా నీటిలోనే మునిగిపోతాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కరువు రావడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ ఉండడంతో ఇవంతా కూడా పైకి తేలిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ స్తంభాలను పరిశీలిస్తారు. అవంతా కూడా ఫిట్గా ఉన్నాయి, ఓకే పర్వాలేదు, వీటిని మనం వాడుకోవచ్చు అనుకున్నప్పుడు పవర్ లైన్ని తీసుకొని ఏదైతే మోటార్లు బిగించారో అక్కడికి పవర్ని తీసుకుంటారు. అక్కడి నుంచి వాటి ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ ఉంటారు. ఆ పంపింగ్ చేసిన వాటర్ అక్కంపల్లి రిజర్వాయర్కు చేస్తారు. అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర పరిస్థితి ఎట్లుంది, అక్కడి నుంచి నీళ్లు ఎక్కడ డంప్ చేస్తారో సరే చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరుని అందించడానికి మొదట నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండికి వస్తున్నాయి వాటర్. అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత అక్కంపల్లి రిజర్వాయర్కు లిఫ్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి వాటర్ని పంపింగ్ చేయడానికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్నాం. రిజర్వాయర్ నుంచి ఇక్కడి నుంచి కోదండాపురం పంపింగ్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ కూడా ఎట్లా ఉన్నది, అక్కడి నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వాటర్ని సరఫరా చేస్తారో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం మనం కోదండాపూర్ నీటి శుద్ధి చేసే కర్మాగారం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ నీటి శుద్ధి ఎట్లా చేస్తారు, మనతో పాటు ఇక్కడ సిబ్బంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంటుందండి వాటర్ శుద్ధి చేయడానికి, ఎలాంటి ప్లాన్ ఉంటుంది మీకు? ఫస్ట్ రా వాటర్ అక్కంపల్లి నుంచి రా వాటర్ వచ్చేస్తాయి. రా వాటర్ వచ్చేసిన తర్వాత రా వాటర్లో ఫస్ట్ ఏరేషన్ చేస్తారు. ఏరేషన్ చేసిన తర్వాత ప్రీక్లోరేషన్ యాడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ కోగ్యులేషన్ అంటే ఆలం యాడ్ చేస్తారు. చేసిన తర్వాత ఫ్లక్యులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఫ్లక్యులేషన్ తర్వాత క్లారిఫికేషన్ జరుగుతుంది. క్లారిఫికేషన్ చేసిన తర్వాత డిజర్వేషన్ అంటే మళ్ళీ పోస్ట్ క్లోషన్ యాడ్ చేస్తారు సార్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు నిలబడ్డ ఏదైతే ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయో ఇవి 50% ప్యూరిఫైడ్ అయినట్టే కదా. తర్వాత అయిన తర్వాత ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి సార్. ఫిల్టర్ బెడ్ తర్వాత ఆఫ్టర్ పూర్తిగా మనకు అవుట్లెట్ వాటర్ వచ్చేస్తుంది సార్, క్లియర్ వాటర్. అంటే ఇప్పుడు ఈ వాటర్ను కూడా మనం తాగొచ్చా, డైరెక్ట్ తాగొచ్చా? తాగొచ్చు అంటే ఇక్కడ కాదు, ఇది ఫిల్టర్ అవ్వలేదు, ఇది ఫిల్టర్ పెట్టుకుని డైరెక్ట్ తాగొచ్చు. మనం తాగొచ్చు. వీటిని మళ్ళీ బయటకు పంపిస్తూ ఉంటారు. పంప్ హౌస్ పంపిస్తాం మేము, ఇక్కడ నుంచి పంప్ హౌస్కే పంపిస్తాం. ఇది క్లీనింగ్ కు సంబంధించి ఈ టీం మొత్తం కూడా దాదాపు ఎన్ని బెడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా? ఇవి క్లారిఫికేటర్స్ 8 ఉన్నాయి, 8 ఫిల్టర్ బెడ్స్ 40. ఎట్ ఎ టైము ఎంత వాటర్ని క్లీన్ చేయొచ్చు? ఇది 14 ml పర్ డే. ఓకే, ఫిల్టర్ అయిన తర్వాత ప్రజలు తాగే తాగునీరు ఎట్లుంటది ఏంది అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇది అవుట్లెట్ వాటర్ ఇదే సార్, క్లియర్ మొత్తం టోటల్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇది అవుట్లెట్ క్లియర్ వాటర్ సార్. ఇది ఓకే, ఇది తాగొచ్చా? ఇది తాగొచ్చు సార్. టీడీఎస్ పెట్టండి చూద్దాం. ఇది అంటే ఇప్పుడు జనరల్గా మనకు వాటర్ నీట్గా ఉందా లేదా టీడీఎస్ మీటర్ ద్వారా చెక్ చేస్తారు కదా, అది ఒకసారి చూడండి. ఫైనల్గా మనకు ఇందులో టీడీఎస్ 279 ఉంది సార్. ఇప్పుడు మనకు 500 బిలో ఉండాలి. 279 అంటే 80 to 300 మధ్యలో ఉంటే పర్ఫెక్ట్, యాక్చువల్ పర్ఫెక్ట్ వాటర్. 500 లోపు ఉండాలి, 500 ppm లోపు ఉండాలన్నమాట. ఇక ఇది ఫైనల్గా ప్రజలు తాగే నీళ్ళు ఇవి. కాకపోతే మనం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పోస్ట్ క్లోరేషన్ యాడ్ చేస్తారు సార్. ఎందుకంటే మళ్ళీ ఏమైనా కంటామినేట్ కాకుండా ఉండడం కోసం మళ్ళీ 2 ppm పోస్ట్ క్లోరేషన్ యాడ్ చేస్తారు. అది మా సార్ వాళ్ళు తీసుకుంటారు. అంటే చాలా సేఫ్టీ తీసుకున్న తర్వాత ఇవంతా క్లీన్ అయిన తర్వాత ఈ వాటర్ మాకు వస్తుంటుంది. ఓకే, ట్రీట్మెంట్ అనేది చాలా అక్కడి నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత టోటల్ అయిపోయిన తర్వాత క్లియర్ వాటర్ వస్తారు. ఫైనల్గా తాగునీటికి సంబంధించి శుద్ధి అయిన తర్వాత ప్రజలకు వచ్చే వాటర్ ఇవి. ఒకసారి తాగి చూద్దాం. ఇది తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా మోటార్లు బిగించి ఈ వాటర్ని సరఫరా చేస్తున్న తీరు ఈరోజు మొత్తం కూడా మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తాం. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.